హాయ్ ఫ్రెండ్స్, పచ్చళ్ళు ఆర్డర్ వచ్చిందండి మళ్ళీని. మాగాయిని టమాటా పచ్చడి. అయితే ఏంటంటే ఈజీయే కదా, చెయ్యికి దెబ్బ తగిలింది కదా ఎలా చేస్తున్నారని అనుకుంటారేమో. చాలా ఈజీయే కదా, మా వారు అన్నారు నేను కలిపేస్తానన్నారు. సో ఏంటంటే ఇంగు నూనె కాచేసి పాలింగు ఒక ముద్ద వేసి ఇంగు నూనె కాచేసుకున్నాను. ఆ తర్వాత చల్లారిన తర్వాత ఆ ముక్కని అమందాస్తాలో వేసి దంచేసుకున్నాను. ఆ తర్వాత ఇంకో కొన్ని మామిడికాయ ముక్కలు, మాగాయ ముక్కలు అన్నమాట తీసుకుని బేసిన్లోకి సరిపడా తీసుకుని అందులో మనము పక్కకు పెట్టుకున్న ఊటను కూడా, నేను ముక్కలు ఊట కూడా సెపరేట్ పెట్టి ఉంచానంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కలుపుకోవచ్చని మా ఫ్రెండ్ చెప్పారు, బాగుంటుందని. సో అలాగా రసం కూడా పోసేసి, చూసారు కదా ఇంగు నూనె కాచి పోసుకున్నాం కదా, అందులో పోసేసి అలాగే ఊట కూడా వేసేసాము. వేసేసిన తర్వాత ఒక చెంచాన్నర మెంతులు ఆవాల పొడి కొట్టింది ఉంది రెడీగా, అది వేసేసి ఆ తర్వాత అమందస్తాలో దంచుకున్న పాలింగు ముద్ద ఏదైతే ఉందో అది వేస్తున్నాను. వేసేసి కారం కూడా వేసేసి చక్కగా శుభ్రంగా కలిపేసామన్నమాట. మా వారు స్పూన్ తోటి కలిపారు, కానీ నేను తర్వాత చేతితో చక్కగా కలిపేసాను. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ టమాటా ఊరగాయ నిలవ పచ్చడి, ఎండబెట్టి చేసిన నిలవ పచ్చడి మీరు చూశారు కదా, నేను ఎండబెట్టడం అదిని ఆ పచ్చడి అన్నమాట. ఇదే సేమ్ ప్రాసెస్ అన్నమాట. టమాటా ఊరగాయ తీసేసుకొని అందులో కారము, మెంతులు ఆవాల పొడి మిస్ అయిందండి. ఆ తర్వాత ఇంగువ నూనె పోసేసుకొని కారం కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసాను అన్నమాట. మనకి ఈ సరుకు రెడీగా ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది, తప్పకుండా లైక్ చేయండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి.